తెలంగాణ శాసనమండలి శాసనసభ సంయుక్త సమావేశం ఉదయం 11:30 ప్రారంభం కానుంది. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ తమిళిసై ప్రసంగించనున్నారు. నిన్న అసెంబ్లీ కమిటీ హాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై గవర్నర్ ప్రసంగంపై సుదీర్ఘంగా చర్చించింది. మంత్రివర్గం ఆమోదించిన ప్రభుత్వ ప్రాధాన్యతలను గవర్నర్ ఉభయ సభల ముందు ఉంచనున్నారు. గవర్నర్ అసెంబ్లీకి రానున్న నేపథ్యంలో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ లైవ్ లో అందిస్తారు. నరేష్, ఉభయ సభలను ఉద్దేశించి అంటే అసెంబ్లీ మండలి ఈ రెండు సభలను ఉద్దేశించి ఈ రోజు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగిస్తారు. గవర్నర్ ప్రసంగంలో మొత్తము కాంగ్రెస్ ప్రభుత్వం పాలసీని మొత్తము ఒక అవుట్లైన్ ఏ రకంగా ఈ తెలంగాణ అభివృద్ధి కోసము కాంగ్రెస్ పార్టీ ఒక ఎజెండాను నిర్ధారించుకుంది. ఆ ఎజెండాకు సంబంధించి పూర్తి స్థాయిలో గవర్నర్ చేత ప్రభుత్వం ప్రసంగింపజేస్తుంది. సాధారణంగా ఏదైనా ఒక అసెంబ్లీ తొలిసారిగా భేటీ అయినప్పుడు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించడం ఆనవాయితీగా వస్తుంది. ఆ ఆనవాయితీని కొనసాగిస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గవర్నర్ ద్వారా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. ఆ ప్రసంగ కాపీని ప్రభుత్వము నిన్న కేబినెట్ లో పూర్తి స్థాయిలో సుదీర్ఘంగా చర్చించి గవర్నర్ ప్రసంగ పాఠానికి ఆమోద ముద్ర వేసింది. అయితే ఆ గవర్నర్ ప్రసంగ పాఠంలో ఏముందన్నది మాత్రం ఇప్పుడు ఉత్కంఠ రేకెత్తిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వము ఏర్పడి 10 రోజులు కూడా ఇంకా దాటని పరిస్థితుల్లో విపక్షాల నుంచి డిమాండ్లు వినిపిస్తా ఉన్నాయి. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలి అని నిన్న బీజేపీ టీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వము తన ప్రాధాన్యాలను ఈరోజు గవర్నర్ ప్రసంగ పాఠం ద్వారా ప్రభుత్వ ప్రయారిటీస్ ని ప్రజలకు గవర్నర్ ప్రసంగం ద్వారా ప్రభుత్వం తెలియజేయనుంది. ఇక అదే సమయంలో గత 10 సంవత్సరాలుగా అంటే 2014లో తెలంగాణ ఏర్పాటైంది. 2014 నుంచి 23 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. దాని తర్వాత రంగాల వారీగా అప్పుల విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం హైలైట్ చేస్తుంది. ఎందుకంటే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మొదలుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరకు లక్షల కోట్ల అప్పులు చేసింది. ఆ అప్పులకు వడ్డీలు ప్రతి నెల కనీసం 2,300 కోట్లను వడ్డీ రూపంలో చెల్లించాల్సి వస్తుంది. గత ప్రభుత్వ హయాంలో ఎన్నో అవకతవకలు జరిగాయి. ఆ అవకతవకలకు సంబంధించి సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేయిస్తామని చెప్పి కూడా కాంగ్రెస్ తన ప్రచారంలో ప్రజల ముందు ఉంచింది. ఈ నేపథ్యంలో మరి ఈ కాళేశ్వరము లేకపోతే ఇతరత్ర ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ ఆరోపిస్తున్న నేపథ్యంలో మరి ప్రభుత్వము సిట్టింగ్ జడ్జిలతో విచారణ చేయిస్తుందా లేదా అన్న అంశానికి సంబంధించి కూడా ఈరోజు గవర్నర్ ప్రసంగ పాఠంలో తేటతెల్లం కానుంది. ఇక ఈ గవర్నర్ ప్రసంగ పాఠం ముగిసిన తర్వాత ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత సభ రేపటికి వాయిదా పడుతోంది. ఆ తర్వాత బీఏసీ సమావేశం స్పీకర్ అధ్యక్షతన స్పీకర్ ఛాంబర్ లో బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలోనే అసెంబ్లీ ఎజెండా ఖరారు చేస్తారు. అంటే అసెంబ్లీ పని దినాలు ఎన్ని రోజులు అసెంబ్లీ పనిచేస్తుంది, ఏ రోజుల్లో ఏ శాఖలకు సంబంధించిన అంశాలను ఎజెండాలో చేర్చాలి, ఎవరికి ఎంత సమయం కేటాయించాలి అన్న ఒక సమగ్ర ప్లాన్ అంటే ఈ అసెంబ్లీ పని విధానాలు రోజుల వారి ఎజెండా ఈ రెండు అంశాలకు సంబంధించి కూడా బీఏసీ సమావేశంలో ఈ రోజు నిర్ణయం జరుగుతుంది. అనుగుణంగా అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతాయి. అయితే ప్రభుత్వ ఆలోచన మాత్రం సభను రేపటితో ముగించి మరొకసారి సమావేశాలను ఏర్పాటు చేయాలి అని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తోంది. ఎందుకంటే 10 రోజుల క్రితమే తెలంగాణ కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. ఇంకా శాఖల మీద పూర్తి స్థాయిలో మంత్రులు ముఖ్యమంత్రి సమీక్ష చేయలేదు, అధికారులు పూర్తి సమాచారం ఇవ్వట్లేదు అని చెప్పి కూడా మంత్రులు ఆయా శాఖ అధికారుల మీద అసహనం వ్యక్తం చేస్తున్న దృష్ట్యా మరొకసారి అధికారులు పూర్తి స్థాయిలో అన్ని శాఖల మీద సమగ్రంగా చర్చించిన తర్వాత సమీక్షించిన తర్వాత ప్రతి శాఖకు సంబంధించి ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలి అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. శ్వేతపత్రం విడుదల చేయాలంటే ఆషామాషి వ్యవహారం కాదు. కాబట్టి కనీసము ఒక వారం 10 రోజులు శ్వేతపత్ర ఏర్పాటు కోసం సమయం పడుతుంది. నివేదికలు పూర్తి స్థాయిలో రూపొందించాల్సి ఉంటుంది. అదే సమయంలో ధరణి తెలంగాణ ఎన్నికల్లో ఒక ప్రధాన ఎజెండాగా మారింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని సమగ్రంగా మార్చేసి భూమాత అనే ఒక స్కీమును తీసుకొస్తామని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. అయితే ధరణిలో ఉన్న లోపాలను కానీ అక్రమాలను కానీ వెలికి తీసేందుకు ఒక అత్యున్నత కమిటీని కూడా రాష్ట్ర ప్రభుత్వం వేసింది. 10 రోజుల్లో ఆ కమిటీ నివేదిక సమర్పిస్తుంది. ఆ నివేదికకు అనుగుణంగా ప్రభుత్వము ధరణి మీద ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోనుంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీని పొడిగించడం ఉపయోగకరంగా కాదు, సమయం వృధా అవుతుంది. కాబట్టి రేపటితో అసెంబ్లీని ముగించి
పూర్తి స్థాయిలో డిపార్ట్మెంట్ల వారీగా, శాఖల వారీగా, మంత్రిత్వ రంగాల వారీగా శ్వేతపత్రాలను నివేదించిన తర్వాత మరొకసారి అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేయాలి అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఈ రోజు గవర్నర్ ప్రసంగ పాఠంలో ఏముంటుంది అన్నది మాత్రం ఒక ఆసక్తిగా ఉత్కంఠగా మారిందని మనం చెప్పాలి. రైట్ నరేష్, థ్యాంక్ యూ.